టింగ్ 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 అనే ఒక మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్ అంటే మర్చిపోయినా, ఏదో మిస్ అయింది కదా. కరెక్ట్, టవల్ మిస్ అయింది బా. ఇది అనంతపురము అర్బన్ ఎమ్మెల్యే గురించి చాలా చాలా కథనాలు వస్తున్నాయి. AP39 టీవీకి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు? లోకల్లో ఉండి అనంతపురంలో ఏం జరిగినా కూడా చూపిస్తారు కదా AP39 టీవీ. మీరెందుకు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన మీకెందుకు ప్రేమ కలగలేదు, మీకెందుకు అభిమానం కలగలేదు అని చాలామంది మెసేజ్లు పెడుతుంటే, పరిశోధనాత్మక కథనాలు అంటే ఏం జరుగుతోంది, నిజమెంత అంటూ నిగ్గు తెలిసే పరిస్థితికి AP39 టీవీ పరిశోధనాత్మకంగా మొత్తం అంతా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పరిశోధించాం. దాని గురించి నాకున్న ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను కూడా ఇక్కడ లోకల్లోనే కదా, నాకున్న ఎక్స్పీరియన్స్తో ఆ కథనాలు ఏంటి, టింగ్ 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 అన్నీ చెప్తాం మీకు ఒకసారి. ఫస్ట్ రేషన్ బియ్యం మాఫియా, ఇది ఒక వాయిస్ రికార్డ్ అయింది ఫస్ట్. దాని గురించి కూడా మనం న్యూస్ పెట్టాం. ఎవరైతే ఆమె ఉందో ఆమె పేరు చెప్పదలుచుకోలే, ఆమె ఇంట్లో ఉన్న రేషన్ బియ్యం నేనే దగ్గర ఉన్నాను. అప్పుడున్న 1 టౌన్ సిఐ ఇంకా గవర్నమెంట్ చేంజ్ అయ్యి అప్పుడప్పుడే చేంజ్ అయింది, ఇంకా అప్పుడు పట్టుకున్నాం ఆ వాయిస్ అదంతా అయిపోయింది. మరి ఈ రేషన్ మాఫియా ఎక్కడ జరుగుతుందంటే అనంతపురం అర్బన్లో కానే కాదు. అనంతపురం అర్బన్లో దోశలేసే వాళ్ళు, హోటళ్ళు వీళ్ళందరికీ సరిపోవట్లే. వీళ్ళే చిన్న చిన్న 2 మూట్లు 3 మూట్లు కొనుక్కొసుకుంటున్నారు. ఇక్కడ నా ఎంక్వైరీలో తెలియంది. ఆ హోటల్ వాళ్ళకు దోశలకి ఇంకా కొన్ని దానిలకు వాడుకోవడానికి ఆ స్టోర్ రైస్ బాగుంటాయని చెప్పి అనంతపురంలోనే డిమాండ్ ఎక్కువ ఉంది. 20 రూపాయలు మామూలు ఇళ్ళ దగ్గరికి పోతే 20 రూపాయలు అడుగుతున్నారు. అంటే 20 రూపాయలు కొని ఎప్పుడు అమ్మేది అవి? సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. మన ఇన్వెస్టిగేషన్లో తేలింది రేషన్ బియ్యం మాఫియా అనంతపురం అర్బన్లో లేదు. నెంబర్ 2, స్నేహ చికెన్స్ ఆడియో రిలీజ్ ఎక్కడ ఏమనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తాడపత్రి నియోజకవర్గం ఎల్లనూరు మండలంలో ఒక వ్యక్తి మాట్లాడిందిగా నిర్ధారణ అయింది. అది నాకు తెలుసు. దాని ఎవరు ఏమనేది చూపించగలను కానీ వద్దు, అది అయిపోయింది. ఇంకా ఆయన మాట్లాడిన ఆయన క్షమాపణ చెప్పినాడు, అవన్నీ ఫేక్ అని తేలిపోయింది. తర్వాత గోవా మద్యం గురించి కేసు పెట్టారు, FIR అయింది. దాంట్లో ఉన్న వ్యక్తుల పేర్లు కూడా తెలుసు నాకు. గోవా మద్యం గురించి కూడా తేలిపోయింది, ఎవరు తెచ్చారు ఏంటనేది. ఇంకా నెక్స్ట్ బ్లీచింగ్ పౌడర్ గురించి AP39 టీవీ ఎన్నో కథనాలు ప్రసారం చేసింది. లాస్ట్ గవర్నమెంట్లో అది బ్లీచింగ్ పౌడర్ కాదు, అది శుద్ధ పొడి అని చెప్పేసి సాక్షాత్తు డిప్యూటీ మేయర్తో తినిపించి కన్ఫర్మ్ చేసుకున్నాం. నేను కూడా తిన్నాను. బ్లీచింగ్ పౌడర్ కాదు, అది శుద్ధ పొడి తిని చూపించాం. అది ఏం జరిగిందనేది అనంతపురం నగర ప్రజలందరికీ తెలుసు. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని ప్యాకెట్లు బ్లీచింగ్ పౌడర్ తీసుకుందంటే మొన్న రిపబ్లిక్ డే జనవరి 26కి రిపబ్లిక్ డే అప్పుడు 450 బస్తాలు తీసుకున్నారు మొన్న. ఆ బిల్లులు కూడా నేను చెక్ చేసి వచ్చాను. అంతకుముందు మహా అంటే 700-800 మూటలు తీసుకున్నారు. దాంట్లో పెద్ద ఎంత డబ్బులు వస్తుందనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలా. గతంలో కరోనా టైంలో ఏ విధంగా ఎంత అవకతవకలు జరిగాయి అనే దాని గురించి మున్సిపల్ ఆఫీసులో ఎన్నోసార్లు చెప్పినా దానిపైన చర్యలు లేవు. ఇది బ్లీచింగ్ పౌడర్కి మన దగ్గర ఇంకా ముందు వీడియోలు వస్తాయి, చూస్తూనే ఉండండి, అయిపోలే. ఇంకా రోడ్డు సైన్ బోర్డులు డిస్కవరీ అనిల్ అన్న అక్రమంగా మున్సిపాలిటీకి డబ్బులు కట్టకుండా ఆ బోర్డులు వేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు అని ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. దాని మీద నో రెస్పాన్స్. అది గత ప్రభుత్వంలో జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 6-7 నెలల్లో ఎన్ని బోర్డులు ఉన్నాయి, ఎంత డబ్బులు వస్తాయి అనేది. ఇంకోటి ఏంటంటే మున్సిపల్ ఆఫీసు, నగరపాలక సంస్థ ముందు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మేయర్ వైఎస్ఆర్సీపీ, డిప్యూటీ మేయర్లు వైఎస్ఆర్సీపీ, అక్కడ ఉన్న కార్పొరేటర్లు దాదాపు 40+ అంటే ఇప్పుడు కొంతమంది ఒకరో ఇద్దరు బయటకు వచ్చినారు. 47-48 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కాదని వాళ్ళందరినీ చొచ్చుకొని వచ్చి ఈ బోర్డులన్నీ ఒక్క ఎమ్మెల్యే చేత అవుతుందా? అందరూ సంతకాలు పెట్టాలి కదా, కమిషనరు, కార్పొరేషను, ఇవన్నీ ఎందుకు? ఈ వ్యవస్థే వేస్ట్ కదా రాజ్యాంగ వ్యవస్థలో. ఇంకా అవన్నీ ఏముంది, ఇంక అందరినీ తీసేసి ఒక ఎమ్మెల్యేని పెడితే అయిపోతుంది, పరిపాలన చేస్తారు, అంతే కదా. ఈ డివిజన్లు 50 డివిజన్లు, 50 మంది కార్పొరేటర్లు, కమిషనరు, డిప్యూటీ మేయర్లు, ఇవన్నీ ఊరికే డీజిల్ వేస్ట్ వాళ్ళకి తిరగడానికి కదా.
ఇది అయిపోయింది. ఇంకా బిల్డింగు అక్రమ కట్టడాలు పాతవంట. పాత బిల్డింగులకి ఎవడన్నా అప్పుడు ఎప్పుడో మామూలు ఇప్పుడు కట్టేదానికి ఎవడు భయపడ్డు. ఎవరు భయపడుతున్నారు చెప్పండి? ఎవరో దగ్గరికి పోతే ఎవరో ఒకరి నుంచి ఫోన్ వస్తుంది, ఈ మనోడు వాడు వీడని. ఎవరు ఇస్తారు ఇప్పుడు? దానికంటే సక్రమంగా దానికి చలానా కట్టినా వస్తుంది. అక్రమంగా డబ్బులు ఇచ్చే బదులు సక్రమంగా చేసుకుంటే వాళ్ళకి కూడా హ్యాపీ కదా. ఇవన్నీ పాత బిల్డింగులకు అనేది ఫేకు. ఇది నేను ఇక్కడ లోకల్లో ఉన్నా కదా, నేను ఎంక్వైరీ చేసుకున్నా. కొత్త బిల్డింగ్లు ఈ మధ్య కాలంలో లేవు. రియల్ ఎస్టేట్ డమాల్, కొనేటోడు లేడు. దీని గురించి AP39 టీవీ ఆల్రెడీ ఒక వీడియో పెట్టింది, అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ ఎగ్జిబిషన్కు 10 లక్షలు అడిగినారు అనే దాని గురించి కూడా ఎంక్వైరీ చేసిన. తిరోడ్లో ఉన్న రఘు కావచ్చు, ఇక్కడ అనంతపురం రుద్రంపేటలో ఉన్న ఫక్రుద్దీన్ కావచ్చు, వీళ్ళందరూ నాకు ముందు నుంచి తెలుసు. కానీ 10 లక్షలు వీళ్ళకి ఇచ్చి ఇంకా ఎన్ని లక్షలు లాభం రావాలా ఫక్రుద్దీన్కి? మొత్తం అంతా కూడా 10 లక్షలు మిగిలితే గగనం. ఒక్కోసారి లాస్ కూడా వస్తుంది ఎగ్జిబిషన్లో. ఎస్, నాకు తెలుసు లాస్ వచ్చిన పరిస్థితులు చాలాసార్లు ఉన్నాయి, చాలాసార్లు లాస్ కూడా వచ్చినాయి వాళ్ళకి. ఇంకా నెక్స్ట్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర వ్యాన్లకు 2000 రూపాయలు అంటే ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న వ్యాన్ డ్రైవర్లను, ఆ ఓనర్లను కూడా మనం ఎంక్వైరీ చేసినాం. అది కూడా ఫాల్స్ అని తెలిపోయింది. ఆ తర్వాత క్రాకర్స్లో 50 లక్షల కమిషన్. నేను దాదాపు 4-5 సంవత్సరాలు క్రాకర్స్ బిజినెస్ చేశాను. ఈ 2 సంవత్సరాల్లో జర్నలిజంకి వచ్చిన తర్వాత అది కూడా ఎక్కువ ఫ్రెండ్స్ పెరిగిపోయిన తర్వాత నాకు కూడా లాస్ వచ్చింది. చాలామంది ఫ్రీగా తీసుకుపోయే వాళ్ళు కమిషన్ ఎక్కువ 30%, 50% అన్నప్పుడు నాకు కూడా గిట్టలే. వాస్తవంగా ఏ గవర్నమెంట్ ఉన్నా ఒక 4-5 మందికో కలిపి కార్యకర్తలకు ఇస్తారు. దాంట్లో తెలివిగా మిగిలించుకున్న వాళ్ళు మిగిలించుకుంటే ఒక 7-8 లక్షలు 5 లక్షల దాకా మిగులుతుంది. ఇంకా కొంతమంది తెలియక ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీపావళికి నేను కూడా అక్కడ ఉన్న గ్రౌండ్లో నేను కూడా 2-3 సార్లు కవరేజ్ కని పోయాను. వాళ్ళకు తెలియక ఈ విచ్చలవిడిగా చేసి గిఫ్ట్ ప్యాకులు అధికారులకు, స్టేషన్లకు అందరికీ పంపించేసినారు. గిఫ్ట్ ప్యాకులు అన్నీ పంపించి లాస్ట్కి లెక్కసారం చూస్తే వాళ్ళకు 3,75,000 రూపాయలు లాస్ వచ్చింది. 3,75,000. ఎస్, నిజం ఇది. ఒకవేళ 50 లక్షల రూపాయలు మిగులుతుంది అనుకుంటే నెక్స్ట్ దీపావళి వస్తుంది, ఇంకా 4 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా. 50 లక్షలు కాదు కదా, 10 లక్షలు ఇచ్చి ఎవరన్నా కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు ఉంటే హ్యాపీగా నేనే ఇప్పిస్తా. నేనే ఆ క్రాకర్స్ బిజినెస్కు ఆ షెడ్లు వేసేది అవన్నీ కూడా 10 లక్షలు ఇవ్వండి అబ్బా చాలు. 10 కూడా వద్దులే, ఒక 7-8 ఇవ్వండి. హ్యాపీగా మంచిగా ఒక కార్యకర్తకు ఒకరికి 1 లక్ష రూపాయలు ఇస్తే హ్యాపీ వాళ్ళు కూడా. ఆ కష్టం ఎందుకు, అది ఎందుకు? అది కూడా ఫేకే. నేను ఎందుకంటే నేను స్వయాన క్రాకర్స్ బిజినెస్ చేశాను కాబట్టి అందులో ఏమేమి ఉంటాయి, షెడ్కి ఎంత ఖర్చు అవుతుంది, డీజిల్కి ఎంత ఖర్చు అవుతుంది, జనరేటర్లు, లైటింగు, ఫైర్ ఆఫీస్ వాళ్ళు, ఇవన్నీ చాలా చాలా ఖర్చులు ఉంటాయి. దాని గురించి కూడా క్రాకర్స్ బిజినెస్ లాభమా నష్టమా అని AP39 టీవీ క్రాకర్స్ బిజినెస్ కంటే అంటే దివాళి కంటే ముందే ఒక వీడియో రిలీజ్ చేసాం. అది కూడా మన దగ్గర ఉంది. ఇంకేముందబ్బా, భూ కబ్జాలు, ల్యాండ్ అక్రమాలు. అనంతపురం సరౌండింగ్లో ఎక్కడే కూడా వెంచర్ వేయడానికి లేదు. ఉన్నది ఒక నారాయణపురం పంచాయతీ ఒకటి అనంతపురం అర్బన్ లేక వస్తుంది, నాగిరెడ్డిపల్లి నారాయణపురం. అక్కడ అందరూ రైతులు ఉన్నాయి. ఆల్రెడీ నారాయణపురం రోడ్డుకు ఆల్రెడీ వెంచర్లు వేసి సోల్డ్ అవుట్ అమ్మేసినారు. మొన్న జరిగిన గొడవకు ఎందుకు జరిగింది, ఏంటి భూ కబ్జా గొడవ, ఎమ్మెల్యే పేరు ఎందుకు చెప్పినారా అంటే దాని గురించి కూడా ఎంక్వైరీ చేసాం. ఆ మనిషి ఈరోజు వస్తానన్నారు, హిందూపురం వెళ్ళారు. నిన్న నా కోసం వెయిట్ చేశారు, నేను బిజీగా ఉన్నా. బట్ దాని గురించి కూడా ఒకరోజు ఆయన్నే మన స్టూడియోకి పిలిపించి ఏం జరిగిందనేది దాని గురించి కూడా AP39 టీవీ సవివరంగా మీకు చూపించబోతున్నాం. ఇప్పుడు ఎవరెవరు ఏమన్నారు దీని గురించి ఒకసారి చూడండి. మరి అనంతపురం అర్బన్లో ఏం జరుగుతోంది అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎంతో అవినీతి జరుగుతోంది, ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయంటూ ఎవరెవరో ప్రశ్నిస్తున్నారు. అనంతపురంలో AP39 టీవీ అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఏం జరిగినా సంచలనాలను వెలికి తీసే AP39 టీవీ ఎందుకు ప్రశ్నించలేకపోతోంది అంటూ చాలామంది నాకు మెసేజ్లు పెట్టారు, ఫోన్లు చేశారు. అనంతపురం ముఖ్యంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఎన్నో 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 వస్తుంటే ఎందుకు మీరు చూస్తూ ఉన్నారు, ఎందుకు ప్రశ్నించలేదు అని అడిగిన దానికి ఈరోజు పరిశోధనాత్మకంగా నిజంగా ఆయన పైన వచ్చిన ప్రశ్నలన్నిటికీ ఈరోజు జవాబులు వెతుక్కుంటూ పోతున్నాం. ఏది నిజం, ఇది చాలా అలిగేషన్ చేశారు, చాలా ప్రశ్నించినారు. ఆ ప్రశ్నలకు జవాబులు వెతుక్కుంటూ వెళ్ళాం. అది నిజమైతే నిజమని చూపిస్తాం, అబద్ధమైతే అబద్ధమని చూపిస్తాం. ముందుగా మనతో రాయల్ మధు గారి గురించి కూడా ఎమ్మెల్యే పేరు చెప్పి ఎన్నో దౌర్జన్యాలు చేశారు, ఎన్నో భూ కబ్జాలు చేశారు అంటూ కూడా
ప్రశ్నించినారు. ఈరోజు రాయల్ మధు గారి దగ్గరే ఉన్న వాళ్ళు ఇంటికి వచ్చాం. మధు గారు, మీరు మీ పైన ఒక సోషల్ మీడియాలో గొడవ పడి మీరు బూతులు కూడా తిట్టారు. ఆ వీడియో కూడా చూశాను. అసలు ఆ బూతులు తిట్టడానికి కారణం ఏంటి? అసలు అంతవరకు ఎందుకు వచ్చింది? ఆ గొడవ ఎందుకు వచ్చింది? ఎమ్మెల్యే చేపించారా ఏంటి? ఇది ఎమ్మెల్యేకి ఎలాంటి సంబంధం లేదు. ఇది నా యొక్క వ్యక్తిగతము. నేను ప్లాట్ వ్యాపారం చేస్తా. నేను మామూలు రిజిస్టార్స్కి వెళ్తూ ఉంటా, వస్తూ ఉంటా. ఈ 2 నెలల నుంచి అక్కడ సిబ్బంది కొరత ఉంది. అక్కడ మామూలుగా ప్రైవేట్కి చెందిన వ్యక్తులు ఉండేవారు. రికార్డ్ రూమ్లో అయితేనే ఈసీలు తీసేది మీద నకలు తీసేవాళ్ళు. గత 2 నెలల నుంచి అక్కడ లేరు. ఏం జరిగిందని మేము దాన్ని సబ్ రిజిస్టర్ గారిని అడిగితే, నాసిర్ అనే వ్యక్తి వాళ్ళందరినీ మన జేసీ గారి దగ్గరికి వెళ్ళి స్పందనలో పిటిషన్ పెట్టాడు. ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ పనిచేయకూడదని మాకు డిఆర్ సార్ కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, వాళ్ళని తొలగించమని. గత 20 నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు. కానీ మేము అధికారులు ఏం చేయలేమండి, స్టాఫ్ వచ్చేందుకు వెయిట్ చేయండి, ఇక్కడ మాకు ఒక స్టాఫ్ కొరత అయితే ఉంది, వర్క్లోడ్ ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్నాం. తర్వాత మాకు చాలా కష్టంగా ఉంది, నకలు రావడము, ఈసీలు రావడం చాలా కష్టంగా ఉంది. వ్యాపారం చాలా కుంటుపడింది. వ్యాపారం తగ్గింది ఈ మధ్యన. సరే అని మేము ఓర్చుకున్నాము. తర్వాత మాకు అందరూ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులతో కలిసి జేసీ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. వారు కూడా దీని గురించి ఆలోచన చేస్తామన్నారు. తర్వాత 2-3 ఎంప్లాయీ అత్యవసరమై ఉండి వాళ్ళు పెట్టుకున్నారు. ఆ నాసిర్ అనే వ్యక్తి వచ్చి అందరూ వీడియోలు తీస్తున్నాడు. అక్కడ సబ్ రిజిస్టర్ యూనిస్ సార్, రమణరావు సార్ని భయపడిస్తున్నాడు. ఎలా పెట్టుకుంటారు, నాకు తెలియకుండా, నాకు చెప్పాలి కదా మీరు, లేకుంటే మీ గురించి కంప్లైంట్ చేస్తాను ఆయన వాళ్ళతో గొడవ పడుతున్నాడు. నేను అప్పుడే ఆఫీస్కి వెళ్ళాను. ఆయన మాట్లాడా, ఏమంటే నీకు ఏం సంబంధము, ప్రెస్ కాదు, మీరు లాయర్ కాదు, కనీసం మీరు మన వాళ్ళ అధికారులు కాదు, ఏదంటే కంప్లైంట్ చేసుకుని తప్పలేదు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అందరికీ ఇచ్చింది స్వేచ్ఛ, ఏదైనా క్వశ్చన్ చేయడానికి. ఇది మంచి పద్ధతి కాదు అంటే, నేను ఇంతవరకు ఎవరిని కొట్టింది లేదు, ఎవరిని తిట్టింది లేదు, నా పైన ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. కేసులు లేవు. ఆయన మాట్లాడిన తీరు, ఆయన వ్యవహరించిన తీరు, ఆయన నన్ను తిట్టిన తిట్లు అది ఎవరు చూడలేదు, అవి రికార్డు లేవు అక్కడ. సరే నేను బయటకు వచ్చేసాను. నన్ను తిట్టాడు, నువ్వు ఎవరంటూ చాలా ఆవేశంగా నన్ను తిట్టాడు. బయటకు వచ్చాం. బయటకు వస్తే మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి డ్రైవరు, దాదు అనే వ్యక్తి, ఇద్దరు అక్కడ పని మీద ఉన్నారు. నేను వెళ్ళి బయటికి, ఏమయ్యా నువ్వు ఆఫీస్లో బాబు చేస్తావు, నన్ను తిడతావు, నీకు ఏం హక్కు ఉంది, నేను ఏం చేశానని ఏం మాట్లాడినా అంటే, ఆయన ఫోన్ తీసుకొని ఎవరికి ఫోన్ చేస్తున్నాడు. ఇది నా కొడుకు వచ్చినాడు, మధుగాడు కొడదాం రాండి అని ఫోన్ చేస్తున్నాడు. అప్పటికే నా సహనం కోల్పోయింది. ఆయన చాలా ఓవర్ చేస్తున్నాడు. స్టేషన్ పోదాం రారా అంటున్నా. పోదాం అంటూ ఆయన ఫోన్లో మారుతున్నాడు. మీరు బాగా గమనించండి. ఆఫీస్ తట్టుకోలేక ఒకటి చంపక కొట్టాను. స్టేషన్కి పిలుచుకొని పోయాము. నేను వెళ్ళాను. ఆయన నా పైన ఫిర్యాదు చేశాడు. అదేవిధంగా అక్కడ సబ్ రిజిస్టర్ గారు ఫిర్యాదు చేశారు. పక్కన రమణ అని ఒక దండోర నాయకుడు, ఆయన తిట్టాడు, ఆయన కేసు పెట్టాడు. సరే ఎందుకులే అని వాళ్ళతో వచ్చిన వాళ్ళే, వద్దులేండి మధు గారు, మీరు పెద్ద మనిషి, ఎందుకు ఆయనతో పాపము ఆయన తెలియదు ఆయనకు అని చెప్తే మేము కూడా కేసు విత్డ్రా చేసుకున్నాము. ఆయన కేసు విత్డ్రా చేసుకున్నాడు. మన ఎంఆర్ దగ్గర ఆయన బైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది జరిగిన విషయము. దీన్ని కొంతమంది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు, మా పార్టీలో ఉన్న కొంతమంది కోవట్లు, మా ఎమ్మెల్యేకి గెలవడము రుచించలేక జీర్ణించుకోలేని వ్యక్తులు ఎమ్మెల్యేకి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేశారు. ఇది నేను 20 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నా. నా పైన ఎప్పుడు భూ కబ్జాలు రాలేదు, వైసీపీ గవర్నమెంట్ నా పైన కేసులు లేవు, ప్రెస్ కూడా రాలేదు. ఈ 6 నెలల నుంచి నా పేరు ఫుల్ పబ్లిసిటీ అయిపోయింది. ఆ మంచిగానో చెడుగానో, మంచికో చెడుకో నాకు తెలియదు. ఎమ్మెల్యేకి సన్నిహితంగా ఉంటాడు గంగారాం అనే వ్యక్తి, రమేష్, మేము, అదేవిధంగా మన రాజేంద్ర అంతా. మేము ఎక్కడ పోయినా భయం అవుతుంది. ఎక్కడ ఏం మాట్లాడినా రికార్డ్ అవుతున్నాయి. అందుకు ఫోన్ చేయడం మానేసినాము. వ్యాపారం వరకు మేము పరిమితం అయ్యాము. అది జరుగుతూ ఉంది. వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? గత వైసీపీ ప్రభుత్వంలో కూడా వ్యాపారం చేశారా? వైసీపీ ప్రభుత్వం చేశాము. గత 20 ఏళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నాం. నా పైన భూ కబ్జాలు కానీ, నేను యాక్చువల్గా వెంచర్లు వేయను, మా ప్లాట్ కొనడం అమ్మడము, నేను చీటింగ్ చేసినట్లు, వేరే ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మినట్లు, కబ్జా చేసినట్లు, డబుల్ రీచ్ చేసినట్టు ఎక్కడా దాఖలేవో నా పైన ఎఫ్ఐఆర్. ఇప్పుడున్న ఎస్పీ గారు జగదీష్ గారు, పవర్ఫుల్ ఎస్పీ గారు, ఏమనంటే కేసు రాయడము, రోడ్ షీట్ ఓపెన్ చేస్తున్నారు. కాబట్టి చట్టంలో ఉన్న అధికారులు చాలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, అందులో మేము రూలింగ్ గవర్నమెంట్, మేము ఎమ్మెల్యే దగ్గరగా ఉన్నప్పుడు మేము ఎదగాలనుకుంటాం. కానీ అందరితో తప్పట్టించుకోవాలి, అందరితో అనిపించుకోవాలి మా కోరిక కాదు. వైసీపీ గవర్నమెంట్ వ్యాపారం చేసినాం. అప్పుడు నా పని ఇంతగాని మచ్చలేదు. ఈ 6 నెలల నుంచి వస్తూ ఉంది. ఈ 6 నెలల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వ్యాపారం చేసి ఉండొచ్చు, ఎన్ని వెంచర్లు అమ్మి ఉండొచ్చు ఈ 6 నెలల నుంచి? నేనైతే వెంచర్లు ఏం లేదు, ఒక 5-6 కోట్ల వ్యాపారం చేసి ఉంటాను. వ్యాపారం దానిలో అంత లాభం వచ్చింది నాకు. వెంచర్లు అయితే వేయలేదు. అంటే గతంలో కూడా చేశారు కదా మీరు? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నా. 20 ఏళ్ళ నుంచి, గత 20 నుంచి చేస్తున్నా. ఎలాంటి ఆరోపణ లేదు, ఎక్కడగా నాకు ప్రెస్లో రావడం లేదు, ఎవరైనా క్వశ్చన్ చేసింది లేదు. సరే, ముఖ్యంగా బియ్యం, రేషన్ బియ్యంలో, స్టోర్ బియ్యంలో కూడా వాటాలు ఉన్నాయి, దాంట్లో కూడా డబ్బులకు పాల్పడుతున్నారు అంటున్నారు, నిజమేనా? సార్, అనంతపూర్లో పౌర సరఫరా శాఖ మా పరిధిలో
125 స్టోర్లు ఉంటాయి నగరంలో. దాంట్లో 30 స్టోర్ల దాకా వైసీపీ వాళ్ళు ఓల్డ్ ఉంటారు కదా, వాళ్ళు తీసేసుకోలేదు, వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మా ఎమ్మెల్యే సార్ మీరు అడుక్కుంటే ఏ పార్టీ ఏం లే, వాళ్ళ పాపం బతుకులు లేదని చెప్పి వాళ్ళు వదిలేశాడు. కొంతమంది అలిగేషన్ అన్నీ తీసుకుంటే మాకు 80-90 స్టోర్ల దాకా వచ్చాయి. 100 అనుకున్నాం. ఒక స్టోర్కి 300, ఒక స్టోర్కి 400, 500 యావరేజ్గా తీసుకుంటే ఒక స్టోర్కి 400 కార్డులు ఉంటాయి. ఒక కార్డుకి 1 కేజీ నొక్కేసిన స్టోర్ డీలరు 400 కేజీలు. ఒకవేళ ఎమ్మెల్యేకి వాళ్ళు అమ్మితే వాళ్ళు ఒకవేళ ఎమ్మెల్యే అమ్ముకున్నా కూడా, అంటే ఎమ్మెల్యే అమ్ముకోలేదు, అమ్ముకోడు కూడా, గతంలో వైసీపీ జరిగింది కాబట్టి అప్పుడు వ్యాపారస్తులకు ₹3 మిగిలేవి. ఒక స్టోర్ నుంచి 1200 మిగిలితే 100 స్టోర్కి ₹1,20,000 వస్తుంది. మా ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోయి వస్తే సరిపోతుంది. ఇది అవసరం మా ఎమ్మెల్యే గారికి. ఏదైనా ఆరోపణ చేస్తే దానికి తగ్గట్టుగా ఉండాల. ₹1,20,000కి మా ఎమ్మెల్యే గారు పారిశ్రామికవేత్త. చిన్నప్పుడు పాలమ్ముకొని రాప్తార్ సైకిల్లో వచ్చి పాలమ్ముకొని వారి కింద వాళ్ళు మా చిన్నాన్న గారి కింద సిఫ్రాన్ డ్రగ్స్లో పనిచేసి అవగాహన పెంచుకొని చిన్న పరిశ్రమలు పెట్టి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో పారిశ్రామికవేత్త అయిపోయి ఆయన రాప్తాడు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. కలెక్టర్ గారితో కాదండి, సీఎం కాదు కానీ రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు. ఆయన ఎంత అభివృద్ధి చేసింటే ఆయనకు అవార్డు వస్తుంది. అదే పంతాలోనే అనంతపురం నేను అభివృద్ధి చేయాలి అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. ఆయన ఇక్కడ బలపడతాడు, మాకు రాజకీయ భవిష్యత్తే ఉండదని 70 ఏళ్ళ 10 వయసులో పడే మాజీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ఆయన టార్గెట్ చేశారు. ఇది వాస్తవం. అంటే తర్వాత ఈ చికెన్ దాంట్లో కూడా స్నేహాను ఇంకా ఏవో ఉన్నాయి కదా, దాంట్లో కూడా కమిషన్ కావాలని ఒక ఆడియో వైరల్ అవుతుంది. అసలు అది ఆ ఆడియో ఎవరు మాట్లాడారు, అసలు ఏంది అది? ఇప్పుడు అనంతపూర్లో ఏ చికెన్ సెంటర్ దగ్గర వెళ్ళి టీడీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే అంచలు ఎవరన్నా వెళ్ళి మాతో డబ్బులు అడుగుతున్నాని కంప్లీట్ చేసిన దాఖలు లేవు. పోనీ స్నేహ, వెంకాబు, తర్వాత సుగుణ ఇట్లా 7 ఉన్నాయి కోళ్ళ కంపెనీలు. వాళ్ళ లారీలు వచ్చి కోళ్ళు వేసుకుపోతున్నారు, వాళ్ళు అమ్ముకుంటూనే ఉన్నారు. వాళ్ళు వచ్చి కంప్లీషన్ లేదు. ఆ రోజు వచ్చిన వాయిస్ రికార్డు గంగవరం దగ్గర కొత్తపల్లి అని ఎల్లూరు దగ్గర పుల్లూరు దగ్గర మండలం అది, ఆయన పైన కంప్లీట్ ఇస్తే పోలీసు వాళ్ళు కేసు రాస్తా అంటే ఆయన కాలు పట్టుకుంటే అది వాళ్ళ పర్సనల్ అంటే వదిలేశాడు ఆ రోజు. అది అందుకు తెలిసిన సత్యం ఇది. అసలు అది మనకు సంబంధమే లేదు, ఆడియో సంబంధమే లేదండి. అనంతపురం ఎమ్మెల్యేకి ఏంది ఉండదండి, అభివృద్ధి చేసింది తప్ప. మరి ఎందుకు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు, ఇవి చేసినారు అవి చేసినారు అంటే మీరు కూడా ప్లాట్లలో దౌర్జన్యం చేశారు, ప్లాట్లు లాక్కోవడము ఇవి చేయడం అవి కూడా చేస్తున్నారంటే ఎమ్మెల్యే పేరు వాడుకొని మీరు. సార్ ఈ రోజు అంటే నాకు ఎమ్మెల్యే దగ్గర ఉన్నా, గత 15 ఏళ్ళలో ఏ ఎమ్మెల్యే దగ్గర లేను, ఏ ఎంపీ దగ్గర లేను, టీడీపీ సానుభూతుడిగా ఉన్నాను. నేను లాస్ట్ టైం ఇండిపెండెంట్గా ఓడిపోయాను, ఈసారి ఇండిపెండెంట్ గెలిచాం. ఇప్పుడు ఎమ్మెల్యే మంచి వ్యక్తి, కొత్త వ్యక్తి, అలిగేషన్ లేదని చెప్పి ఆయన దగ్గర మేము దగ్గర పోవడం, ఆయన మమ్మల్ని చాలా దగ్గర పెంచుకోవడము, ఆయన మంచితనం చూసి మేము కూడా 4 డబ్బులు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్అవుట్లు వేయడము, ఆయనకి ఏమో చేసి మేము ఖండించడము. ఆయన సన్నిహితంగా మేము ఉన్నాం. గంగారామన్ అయితే, మేమైతే, వాళ్ళ బంధువులు, కొంతమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ దగ్గర అవుతున్నారు. ఫస్ట్లో ఆయన గెలిచాడు, గోబ్యాక్ అన్నోళ్ళు కూడా, ఆయన గెలిచాడు అన్నోళ్ళు కూడా ఈ రోజున గెలిచేసినాడు, బలపడుతున్నాడు. మామూలుగా ఎలక్షన్లో ముందర పోతారు, గడప గడపకో, మీ ఇంటికో అని, గుడ్ మార్నింగో, టీ బ్రేక్ అనో. ఈయన గెలిచిన మంచి ప్రతి వాడుకు తిరుగుతున్నాడు. మేము రాకపోతే ఆయన వెళ్ళిపోతాడు ఉదయం 7 గంటలకే. ఇంకా మేము ఆయన తెలుసుకుని నిదానం మొత్తం మేము కూడా. ఆయనకి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఆయన ఒకటే ఉన్నాడు, 100 days తావాలి, ఇక రింగ్ రోడ్కి ప్లాన్ చేయాలి, రోడ్డు వెడల్పు చేయాలి, అనంతాన్ని కొత్తగా నాకంటూ మార్కు ఉండాలి అని ఆయన ఆలోచిస్తున్నాడు తప్ప అసలు అనంతపూర్లో ఒక పరిశ్రమ లేదు, గాలిమరలు లేవు, వెంచర్ వేయడానికి స్థలాలు లేవు ఇక్కడెక్కడ కూడా. ఇంకేం అవినీతి చేస్తాడు ఆయన? ఇక్కడ చదువుకున్న వాళ్ళు, పెన్షనర్స్, మేధావులు, ఉద్యోగస్తులు, కర్షకులు, కార్మికులు అందరూ చదువుకున్న వాళ్ళే. ఏమి చేసినా బయటకు వస్తుంది. మరి ఇంతవరకు ఏది బయటికి రాలేదు. అవినీతి ఎమ్మెల్యే అంటారు, వన్ టైం ఎమ్మెల్యే అంటారు, గోబాక్ ఎమ్మెల్యే అంటారు. ఎన్ని చేసినా ఆయన అయితే భయపడ్డాడు. ఆయన ఇన్ని వీడియో లీకులు ఎట్లా వస్తున్నాయి బయటికి? వీడియో కాదు కానీ ఆడియో. వీడియోలు వస్తే ఓకే, ఎవరు చేశారని తెలుస్తుంది. ఆడియో లీకులన్నీ వస్తున్నాయి కదా, మాట్లాడినవి, బెదిరించినవి, ఇవన్నీ. ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా బెదిరించినట్లు ఒక వీడియో వచ్చిందా? ఏదో కోళ్ళ విషయంలో ఒకటి జరిగింది, అది మాకు సంబంధించిన వ్యక్తి కాదు. బియ్యం వ్యాపారంలో రంగానే వ్యక్తి పైన కేసు రాశారు. ఆయన ఎవరు నడిచాడో అందుకు తెలుసు. మాట్లాడిన మహిళలు వాళ్ళు మా వాళ్ళు కాదు, మా పార్టీకి చెందిన మాజీ ప్రతినిధి వాళ్ళ అనుచరులు. వాళ్ళ మీద కేసులు అయ్యాయి, అవినీతి ఆరోపణలు చేశారు, అలిగేం చేస్తున్నారని. మా ఎమ్మెల్యే అనుచరుల మీద కేసులు కానీ ఏమైనా చేసిన దాఖలు ఉన్నాయా? ఈ ఎమ్మెల్యే అనుచరుడు గంగారాం, మొత్తం గంగారాం అనుచరు ఆయన కనుసన్నల్లోనే అన్నీ జరుగుతాయి. ఈ డిప్యూటీ ఎమ్మెల్యే గంగారామే అంటూ కూడా న్యూస్ వచ్చింది దీనిపై. ఇప్పుడు అనంతపురంలో అనంత వెంకటరామ లేకపోతే వాళ్ళ తమ్ముడు సుబ్బారెడ్డి, చంద్రారెడ్డి వేసుకుంటారు మామూలుగా. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే లేకపోతే ఎమ్మెల్యే లేడు, కనపడలేదని రాస్తారు. ఆయన ఏదైనా టూర్ పోతేనో, ఏదైనా వ్యాపారం ఇంత బయటకు పోతేనో, అనారోగ్యం దగ్గర బయటకు పోతే కూడా రాస్తారు. ఇక్కడ ప్రజా సమస్యల పట్ల ఎవరు లేకపోతే ఏం పరిస్థితి?
అప్పుడు తనకి నమ్మిన మండలు విశ్వాస పాత్రలు ఎవరైతే ఉంటాడో వాళ్ళని పెట్టుకొని వాళ్ళ పనులు చక్కదిద్దండి, వాళ్ళ పనులు చేయండి అని చెప్తారు. గతంలో అదే చేశారు అనంతపురంలో. చంద్రారెడ్డి గారు పోలీసులు ఫోన్ చేసేవారు, సుబ్బారెడ్డి స్టోర్ చూసుకునేవాళ్ళు, అది జరిగినాయి కదా. ఏ పొద్దు అనంతపురంలో ఒక టీ వాటర్ బాటిల్ ఇచ్చిన దాఖలు అనంతపురంలో. మా ఎమ్మెల్యే ఆఫీస్కి రండి, ఆయన ప్రజా దర్బార్ పెట్టుకున్నాడు. ఒక గంట సేపు లోపల అందరూ మాట్లాడి బయటకు వచ్చి కూర్చుంటాడు. 2 గంటల సేపు అందరూ సమస్య తీరుస్తూ ఉంటారు. కాఫీ వస్తూ ఉంటుంది, వాటర్ బాటిల్ వస్తూ ఉంటుంది. అది కూడా వాళ్ళు తీర్చుకోలేకపోతున్నారు. అది కూడా ఆయన గౌరవం వస్తుందని. అలాంటి మాకు గంగారామనే కాదు, నాకు చెప్తారు మొదలు పని చేసి రాబోని. నమ్మకస్తులు కాబట్టి మేము పోతాం, పని చేస్తాము ప్రజా సమస్యల పట్ల. మన ఏదో ఆరోగ్యశ్రీ ప్రాబ్లం అంటే హాస్పిటల్ పంపించారు సార్. నాకు నేను చేసుకుని 10 నిమిషాల్లో ఫోన్ చేశాను, వాళ్ళ పని అయిపోయింది. వాళ్ళు చాలా థ్యాంక్స్ చెప్పారు. అంటే ఎవరు కూడా నమ్మకస్తులు అక్కడ ఉండకూడదు, అన్నీ ఆయన చూసుకోవాలంటే అయ్యే పనే. అసెంబ్లీ సమస్యలు పోతారు అక్కడ. ఇక్కడ ఎవరు ఉంటారు? ఎవరో ఉండాలి కదా. ఒకవేళ ఆఫీస్ పిఏ పని చేపిస్తున్నారు అంటారు. తమ్ముళ్ళు తర్వాత బంధువులు పెట్టిన బంధువులు ఎక్కువ ప్రీతి అంటారు. నమ్మిన వాళ్ళని పెట్టుకోలేరు, ఆయన్ని చేయలేరు. అంటే ఎవరు ఉండకూడదా? అంటే ప్రజల సమస్య సత్వరం న్యాయం కానీ పరిష్కారం చేసి ఎవరు ఉండకూడదా? మీకు ఇంత అంటే మీ మీద ఇన్ని అలిగేషన్స్ ఉంటే మీ వార్డులో మిమ్మల్ని గెలిపించేవారు కాదు. మీరు ఏ పార్టీ తరపున కాకుండా ఇండిపెండెంట్గా గెలిచారు. దీనిపైన మీరు ఏం చెప్తారు? సార్, నాకు అక్కడ మా మైనార్టీ సోదరులు చాలా కావాల్సిన వారు, నాకు బాగా సన్నిహితంగా ఉంటారు. నేను 6 గుళ్ళు కట్టించా. ఒక మకానికి రోడ్లో ఉంటుంది బల్లాడు సర్కిల్లో, ఆ మకానికి నేను డబ్బులు సాయం చేశా. ప్రధానికి ఎక్కువ సాయం చేశా. తర్వాత లోపల మసీదు మా ఆసిర్ మసీదు మా వార్డులో అక్కడ సాయం చేశా. ఇఫ్తార్ విందులు ఇచ్చా, గ్యార్మీలు ఇచ్చా, పెళ్లికి డబ్బులు, చనిపోతే డబ్బులు, భర్తను కోల్పోతే కుట్టిపించాను, చదువుకి నేను బుక్కులు ఇప్పించాను. కరోనాలో అయితే 5 వార్డులు దత్తత తీసుకొని కాయగులు పంచాను, మెడికల్ క్యాంపులు పెట్టాను, 40 రోజు అన్నం పెట్టాను మధ్యాహ్నం పుట్ల. ఇవన్నీ చేశాను. నా మంచితనము, నా కష్టము. నేను చిన్న స్థాయికి వచ్చి నేను కూడా రూమ్ బాయ్ నుంచి డ్రైవర్ నుంచి ఈరోజు ఈ స్థాయికి వచ్చినాను. పేపర్ వేసినారని కూడా ప్రశ్నించినారు మిమ్మల్ని. పేపర్ స్థాయి నుంచి పేపర్ వేసారా మీరు? నేను పేపర్ బాయ్ కాదండి. నేను వార్తా జ్యోతిలో అడ్వైన్ రంగులో నేను పనిచేశాను. కొన్ని పత్రికలు, చిన్న పత్రికలు విలేకరుగా పనిచేశాను. పేపర్ బాయ్ అంటే పేపర్ వేసేవాడు. అది కూడా పేపరు పనిచేశానని చెప్తే గొప్పగా ఉంటుందని పేపర్ బాయ్ని తక్కువగా చూపిస్తున్నారు. ఏం చేస్తావు అంటే వాళ్ళకు ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్ల ప్రశ్నలు వచ్చిందండి. ఆ ప్రశ్న ఇప్పుడు నీ ఛానల్ ఉందండి, ఇది ఆఫీసు, నీ ఫోన్ నెంబరు గూగుల్లో పోతే వాళ్ళు వచ్చేయచ్చు. ఈ ప్రశ్న ఛానల్ ఎక్కడుందని మీ గూగుల్లో చూస్తే ఒక శ్మశాన పక్కన చిన్న వీధిలో ఉంది. అక్కడ లేని లేదు, ఆయన నంబర్ ఉండదు. మెయిల్ పెట్టుకుంటాడు, మెయిల్ పెడితే రెస్పాండ్ కాడు. మేమేమైనా కామెంట్ చేస్తే అనుకూలమైన దాంట్లో చూపిస్తాడు, కామెంట్లో ప్రతికూలమైన రావు దాంట్లో. దానికి ఏదో ఆటోమేషన్ కొత్తగా సాఫ్ట్వేర్ వచ్చిందంట, మనం ఏమైనా అడుగుతాం, క్వశ్చన్ చేస్తాం, మీకు ఏం తెలుసు అన్నప్పుడు ఆ విషయం రాదంటే నువ్వు సూపర్ అబ్బా అబ్బా అంటే ఆయన అన్నీ వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఆయన కూడా ఈ స్వాముల పైన, హిందువుల పైన బూడిద చూపిస్తాడు, బత్తాయిలు అంటాడు హిందువుల్ని, లోఫర్ అంటాడు, టింగ్ టింగ్ అని మీదికి పెడతాడు. మరి ఆయన ఏ వర్గానికి చెందినవాడో, ఏ మతానికి చెందినవాడో అతను అందరికీ మత కష్టం పెడుతున్నాను అనుకుంటాను నాకు తెలిసి. ఒకవేళ ఆయనతో కనుక డిబేట్ కనుక మీరు పిలిస్తే, మీరు నిజంగా నిజాలు మీ దగ్గర ఉంటే, ఏ ఛానల్లో అయితే మీ గురించి వచ్చిందో ఆ ఛానల్లో మీరు డిబేట్కు సిద్ధమా? ఆయన ప్రశ్న ఛానల్ నేను జవాబు పోతా. ఆయన అడ్రస్సే గల్లంతైంది, ఆయన నంబర్ లేదు. ఆయన నన్ను డిబేట్ పెడితే తప్పకుండా వెళ్ళడానికి రెడీగా ఉన్నా. ఇప్పుడు ఆయనకు తెలంగాణలో అంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అందరినీ వదిలేసి ఆంధ్రాకి చెందిన మా ఎమ్మెల్యే గురించే గత 10 రోజుల నుంచి పెడుతూనే ఉన్నాడు ఆయన. ఈ ఎమ్మెల్యే పైన లవ్ ఎక్కువైందండి, ఆయన ప్రేమ ఎక్కువైంది. లవ్ కాదండి, ఇక్కడ ఆయన గెలుపుని, ఆయన పనితీరుని, ఆయన వ్యవహార శైలిని ఇక్కడ స్టిక్కర్ అయిపోతాడు, ఇక్కడ నిలబడిపోతాడు. ఇన్ని మనము రాబోయే రోజుల్లో మనం ఇతన్ని మనము అడ్డుకోలేము, ఆయనకు ఎదురుండదు. కావాలంటే ఏం చేయాలా? అవినీతి చెప్పాలా. ఒకటిగా నిరాధన ఆరోపణ లేదు. అనంతపురం మీరు ఉన్నారు, ఇక్కడ సాక్షి పేపర్ ఉంది, ఇన్ని పేపర్లు ఇల్లు పెట్టుకొని మీకు ఎవరికి చేత కానీ మీకు తెలియని న్యూస్ అని అక్కడ పోతాయా? ఇక్కడ ఉన్న వాళ్ళు, మా సుపక్షంలో ఉన్న వాళ్ళు, మా పార్టీలో కొంత కోవట్లు అక్కడ పంపిస్తారు, ఆయన పెడతాడు. ఆయన అడ్రస్ కూడా ఉండదు, ఆయన రూమ్ ఎక్కడ తెలియదు, ఆయన ఫోన్ నెంబర్ కూడా ఉండదు. అదండి విషయం. చూశారు కదా, ప్రశ్నించేటప్పుడు అంటే జవాబు కూడా మా దగ్గర ఉంది, ప్రశ్నకు జవాబు ఉంది. ఏదైనా కనుక్కోవాలా? లోకల్లో ఇన్ని ఛానళ్ళకు తెలియని అవినీతి, ఇన్ని ఛానళ్ళకు కనిపించని ఈ దందాలు ఇవన్నీ కూడా కేవలం ఎక్కడో హైదరాబాదో విజయవాడ ఉన్న వాళ్ళకి ఎలా కనిపిస్తున్నాయి? పోనీ వాళ్ళ టీం అనంతపురంలో ఉందంటే ఆ టీంతో డిబేట్ కూర్చోడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కేవలం మా పైన జీర్ణించుకోలేక కొంతమంది చేస్తున్న అదే
స్వపక్షంలోనే విపక్షం మాదిరి పనిచేస్తున్నారు అంటూ రాయల మధు మనతో చెప్తున్నారు. ఇంకా మిగతా ఏవైతే ప్రశ్నలు వేశారో ఆ ప్రశ్నలను జవాబులు వెతుక్కుంటూ వెళ్దాం అన్న. ముఖ్యంగా డీజిల్లో ఇప్పుడున్న లోకల్ ఎమ్మెల్యే, ఇప్పుడు అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో డీజిల్లో రోజుకు ₹1,00,000 డీజిల్లో తీసుకుంటున్నారా అనేది ఒక ప్రశ్న వచ్చింది. మరి దీనిపైన మీరేం చెప్తారు? డీజిల్లో రోజుకు ₹1,00,000 తీసుకునేది హాస్యాస్పదం. ఎందుకంటే మన నగరంలో ప్రతి నెలకి అయ్యే ఖర్చే 18 లక్షలు. అంటే సగటున రోజుకి 50,000 అనుకుందాం, 50 నుంచి 75,000. సో 18,000 డీజిల్ ఖర్చు నెలకి అయ్యే దాంట్లో రోజుకు 1,00,000 ఎవరైనా మూర్ఖంగా ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. ఎవరైనా తీసుకోవాలన్నా కానీ ఇవ్వరు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేకి మున్సిపల్ కార్యాలయం నుండి, అంటే నగరపాలక సంస్థ నుండి డీజిల్లో వాటా, బ్లీచింగ్ పౌడర్లో వాటా, ఈ ప్రతి దాంట్లో వాటా ఉందంటూ ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ ఇప్పుడు మనం నగరపాలక సంస్థకు వచ్చాం. ఇక్కడ డిఈ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, డీజిల్లో ₹1,00,000 రోజుకు ₹1,00,000 ఎమ్మెల్యేకి పోతుందంటే నిజమేనా? ఇది అన్యాయం అండి. డీజిల్ బిల్లే నెలకు 25 నుంచి 28, 22 అలా వస్తూ ఉంటాయి. డీజిల్ బిల్లులు చెక్కుకుండా డైరెక్ట్ ₹1,00,000 అయితే 30 లక్షలు అవుతుంది. అది అసంబద్ధమైనది. ఇది పోలీస్ పెట్రోల్ బంక్, పోలీస్ వెల్ఫేర్ బోర్డు వాళ్ళు పెట్రోల్ బంక్తో వేయించుకుంటున్నాము. అక్కడ కూపన్ ఇస్తే వాళ్ళు వేసేస్తారు, మంత్లీ వాళ్ళు బిల్లు పంపిస్తారు, చేస్తారు. నేను వచ్చింది కూడా 3 months అయింది. ఇది అసంబద్ధమైనదండి. అంటే క్రెడిట్ వేయించుకుంటారు కదా పోలీస్ బంక్లో, కూపన్ వాళ్ళు కూపన్ వాళ్ళు అప్పు వేస్తారు, వాళ్ళు మంత్లీ వాళ్ళు బిల్లు పంపిస్తారు పోలీస్ పెట్రోల్ బంక్. ఇది మరి పోలీసు వారిని అనుమానించినట్టు అవుతుంది. ఇది అసంబద్ధమైనది. దయచేసి వాళ్ళు పోలీస్ వెల్ఫేర్ బోర్డు ఒక సదుద్దేశంతో ఏర్పడిన సంస్థ, వారు పోలీసు వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థల నుంచి తీసుకుంటున్నాము. ఇది అన్యాయమని భావిస్తున్నాను. ఇది తర్వాత బ్లీచింగ్ పౌడర్లో కూడా కమిషన్ తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు, శానిటేషన్ దాంట్లో కూడా అంటున్నారు. ఈ మధ్యకాలంలో అయితే తెలియదండి నాకు. అసలు టెండర్ ఒకటి వచ్చింటే ఆ టెండర్ని కూడా బ్లీచింగ్ పౌడర్ కూడా యూపీ వాళ్ళు ఎవరో వేశారు టెండరు. అది ఇంకా మేము ప్రొక్యూర్ చేయలేదు, వాళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు. అది కూడా క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకుంటామని చెప్పడం జరిగింది. నిన్న జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా 4 టన్నులు తెచ్చామండి. 4 టన్నులు తెస్తే 1.5 లక్షలు, 170 లోపల ఏం జరుగుతుంది? అర్జెంటుగా మేము ఎంహెచ్ఓకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. 4 టన్నులకి ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్లీ 190. అది మేము లోడ్ రాగానే ఎంహెచ్ఓకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. దాంట్లో ఇంకా పౌడర్ తీసుకొని పోయి చేసేది ఏముంది? బ్లీచింగ్ పౌడర్లో ఏముంటుందండి? అంత అది అన్యాయం అండి. కాబట్టి ఇది నేను ఏకీపించడం లేదండి. చూస్తున్నారు కదా, ఇదంతా ఫాల్స్. డీజిల్ కూడా అప్పు తెచ్చుకుంటున్నారంట పోలీస్ పెట్రోల్ బంకులో. ఎప్పుడు వాళ్ళకు నెలకు పోలీస్ వెల్ఫేర్ బోర్డు అనంతపురంలో పోలీస్ పెట్రోల్ బంక్ అని ఉంది, మనం కూడా చూసింటాం. ఆ తర్వాత బ్లీచింగ్ పౌడర్ కూడా ఈ 6 నెలల్లో మహా అంటే కొన్ని 100 మూట్లు తెచ్చింటాము, అంతకంటే ఏం లేదు అని డి గారు చెప్తున్నారు. ఇక్కడ అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్కు దగ్గరలో ఉన్నాం, క్రాంతి హాస్పిటల్ ఎదురుగా. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ ఐచర్ వ్యాన్లు అన్నీ కూడా పెడితే మహా అంటే ఇక్కడ నుంచి దాదాపు పెట్టినా కూడా 10 వెహికల్స్ కంటే కూడా పట్టవు. ఇక్కడ ఐచర్కు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అన్న, మిమ్మల్ని ఈ లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు, వాళ్ళ మనుషులు కానీ లేకపోతే ఎమ్మెల్యే వాళ్ళు కానీ నెలకు ₹2,000 డబ్బులు ఇవ్వాలని అడిగారు, నిజమేనా? లేదు, ఎప్పుడు లేదు. అట్లా అడదేం లేదు. ఎవరు అడగలేదు? మిమ్మల్ని ఏమన్నా అడిగారా? ఇంతవరకు ఎప్పుడు లేదు సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు భాషా డ్రైవరు. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇక్కడ జరగలేదు ఆ ప్రస్తావన. ఎందుకంటే మాకు ఊరు కూడా ఇంతవరకు ఏంది ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసేది కాబట్టి ఏది లేదు. మామూలుగా అయితే ఇజ్రాలు ఉంటారు, వాళ్ళు మా టైమింగ్ ప్రకారం మేము ఉంటాం, మేము వెళ్ళిపోతాం అంతే. ఎందుకంటే వాళ్ళు మాకు దౌర్జన్యం చేసి ఇజ్రాలు చేస్తారు. మా దగ్గర పోతే 10 రోజులకు లోకల్ బాడీ పోతా, బాడీలు లేక క్షణాలు ఆడిపోతాను. ఇంటికాడ పెట్టుకునేది మేలు 2,000 ఇచ్చేదానికంటే ఏంది లేదు. అసలు 2,000 అయితే అడగలేదు, ఎవరు అడగలేదు. అబద్ధం. చూశారు కదా, సాక్షాత్తు మనం ఇక్కడికే వచ్చాం. ఏదైతే వాళ్ళు ప్రశ్న వేశారో ఆ ప్రశ్నకు జవాబు ఇక్కడే ఉంది, వీళ్ళ దగ్గరే. ఇది పరిస్థితి.